దివ్యాంగుల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షిష అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక డైట్ కళాశాల ఆవరణంలో విద్యాశాఖ సమగ్ర శిక్ష ఎలింకో సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగ చిన్నారులకు ఉచిత సహాయోపకరణాల పంపిణీ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 250 మంది దివ్యాంగ చిన్నారులకు వారి అవసరాలకు తగినట్లుగా వివిధ రకాల సహాయక పరికరాలను పంపిణీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వారి కోసం గతంలో నిర్వహించిన రిజిస్ట్రేషన్ల ద్వారా ఇప్పటికే సదరం సర్టిఫికేట్లు పెన్షన్ల సమస్యలు పరిష్కరించామని, ఇంకా పెన్షన్లు రాని అర్హులైన చిన్నారులందరికీ కూడా త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో దివ్యాంగ చిన్నారుల కోసం సుమారు 2 కోట్లతో ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాల వసతి కల్పించేందుకు సిఎస్ఆర్ నిధుల ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు. చిన్నారుల భవిష్యత్ కోసం వారిని క్రమం తప్పకుండా భవిత కేంద్రాలకు పాఠశాలలకు పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. ఇట్లా పూర్తి చేసుకోవచ్చు. ఆన్లైన్ ఇక్కడ చిన్న చిన్న యూనిట్స్ కిరాణా షాప్ కానీ आपका नाम क्या है? वेरी गुड. कौन सा क्लास पढ़ रहे हैं? నమస్తే బోలో సార్. పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. శ్రావణి రౌత్ శ్రావణి వీల్ చైర్. నెక్స్ట్ రౌత్ శ్రావణి వీల్ చైర్ జరిగింది. ఆ క్యాంపుకు హాజరైనటువంటి 13 లక్షల ఇటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో దానికి పరిష్కారం కోసం ఆ పరికరాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ పిల్లలకి మేలు జరుగుతాయి, తల్లి తండ్రి కూడా సంతోషపడతాయి. కాబట్టి నేను ఎలింకో సంస్థకి జిల్లా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎలింకో కలిసి మొన్న మీరు కూడా కళ్యాణ మండపంలో అందరూ వచ్చారు. మళ్ళీ ఆనాడు అన్నీ కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకొని దీంతో పాటు మళ్ళీ ఆనాడు డిఆర్డిఓ గారు కూడా ఆ పెన్షన్ కౌంటర్ కూడా పెట్టారు. ఆనాడు ఎవరెవరికి పెన్షన్లు ఇష్యూ కానీ సదరం సర్టిఫికేట్ కూడా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆనాడు కూడా నోట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ కొంత ఫాలో చేసి కొంతమందికి సదరం సర్టిఫికేట్స్ కానీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు మనం చూస్తే మళ్ళీ అప్లయన్సెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ సుమారుగా 250 చిన్నారులకి మనం ఈరోజు ఎలింకో సంస్థ ద్వారా వివిధ రకాలు అప్లయన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని రకాలు అంటే ఓహెచ్ కావచ్చు, ఎంఆర్ కావచ్చు, విహెచ్ కావచ్చు, అటువంటి అన్ని రకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా నేను తల్లిదండ్రులకి అదే కోరుతున్నాము, కొంత మీకు బాధ ఉన్నా కూడా మీరే వారి బాధ అర్థం చేసుకొని వారికి ముందు తీసుకొని వెళ్ళగలుగుతారు. సో కొంత కష్టపడాల్సిన ఉంటాయి. మనం కూడా భవిత సెంటర్లో ఏవైతే మన వసతులు ఉన్నాయో తర్వాత నైపుణ్యం విద్య కోసం కూడా కష్టపడుతున్నాము, మీకు తెలుసు. ఇంకా కూడా మన తరఫు నుంచి ఏమేమి చేయగలిగితే తప్పకుండా చేస్తాము. రాబోయే అకాడమిక్ ఇయర్ ఏవైతే 12 జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి అప్పుడు కూడా దయచేసి భవిత సెంటర్ కానీ తర్వాత మిగతా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు పంపించడానికి కొంత అయినా మనం ఎఫర్ట్ పెడితే పిల్లలకి మేలు జరుగుతాయి. వచ్చే అకాడమిక్ ఇయర్ లో కూడా అదే విధంగా పిల్లలకి దయచేసి పంపాలి. నేను IRPC కూడా కోరుతున్నాము, ఎవరైతే పిల్లలు అస్సలు